గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకేం చెప్తారు? ఐఎమ్ సారీ. నాకేం చెప్పాలో తోచడం లేదు. నిజంగా నేను ఈ విషయం మర్చిపోయాను. నేను వెళ్ళి నీకు ఫస్ట్ క్లాస్ ప్రెజెంటేషన్ తీసుకొస్తాను. ఏకదం ఒక వర్డ్ ఎక్స్ట్రా చెప్పారంటే? ఆహా, హలో, ఒక ముఖ్య గమనిక. ఐ లవ్ యు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మైనే ప్యార్ కియా. మళ్ళీ ఏంటి గురు? శిష్య, నేను స్నానానికి వెళ్తున్నాను. రావడానికి 600 సెకండ్స్ అవుతుంది. 600 సెకండ్స్? నా ఏకైక శ్రీమతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యో, కరెంట్ ఉంది. థ్యాంక్స్ టు ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఏంటి మీరు చేస్తుంది? ఉన్న డ్రెస్ తీసేసి కొత్త డ్రెస్ వేద్దామని. నేనే వేసుకుంటాను. చీకట్లో క్యాండిల్ వెలిగించండి. తొలి కళల లయలు, లయల హొయలు, కలబోస్తే నువ్వు. బ్యూటిఫుల్. ఎంత అందమైన కల్పన. ఇది మీ ఫ్రెండ్ రాసిన కవితే కదూ? ఆయన పేరు అభిషేక్ భరద్వాజ్. ఇంత అందంగా ఉందాగా ఇంకెవరు రాయగలరు? ఆ శైలి, ఆ పదాల సరళి, వాహ్! వాడికున్న టాలెంట్ కి ఇలాంటి సిటీలో కనుకుంటే డబ్బు కీర్తి కావలసిన సంపాదించేవాడు. ఫుల్ రానంటాడే. మీరు వెళ్ళి తీసుకురావచ్చుగా. రమ్మన్నా. ఆ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? నేను శిల్పి లాంటి వాడిని, ఈ రుబ్బురోళ్ళు రోకళ్ళు చెక్కడానికి నన్నెందుకు పిలుస్తాను బాగా గడ్డి పెట్టాడు. కరెక్ట్ గా చెప్పారు. वन टू थ्री चार पांच छे ఏడు ఎనిమిది తొమ్మిది. ప్రేమలో 2 ఏళ్ళు, పెళ్ళయ్యాక 7 ఏళ్ళు, మొత్తం 9 ఏళ్ళు. ఎలా గడిచాయో కూడా తెలియటం లేదు. ఇలా గడిచాయి. ఎలా? ఇలా. ఈ 9 సంవత్సరాలు ఇలా ఎందుకు గడిచిపోయో తెలుసా? బికాస్ we love each other. హలో, గుడ్ మార్నింగ్. ఇది హేమంత్ వాళ్ళే కదా? కమన్, రండి. కూర్చోండి. ఇది నా చైర్, అక్కడ కూర్చోండి. థ్యాంక్స్. బరువు 12.5 కిలోలు. కూర్చోండి. వంట పనిలో ఉన్నాను, అందుకే ఈ డ్రెస్.
షర్ట్ అయింది. మీకు కాఫీ టీ? ఓ సారీ, మీరు కాఫీ టీ తాగరు కదా. మిల్క్, పాలు, 2 షుగర్స్, 32.5 సెకండ్స్ లో తెస్తాను. 1 2 3 4 4.5 5 6 సెకండ్స్ ఓవర్. ఎలా ఉంది సాంగ్? ఇది మా వారి ఫ్రెండ్ ఎవరు రాశారులే. భలే వాయిస్ కదూ. నాదే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సూపర్ గా ఉండేది. మీకు సంగీతం తెలియదా? ఆహా, నాకు బాగా తెలుసు. పాలు. హేమంత్. హేమంత్ ఎవరు? మై హస్బెండ్, మై ఓన్లీ హస్బెండ్. బాయ్, ఎండి ఉన్నారా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి విషయం? ఈ రోజు మన ఇంటికి రుబ్బు రోళ్లు తయారు చేయడానికి ఒక శిల్పి గారు వచ్చారు. మీరు వినలేదు కదా? వినలేదు. రోడ్లు చెక్కడానికి శిల్ప? అదే మీ ఫ్రెండ్, ద గ్రేట్ పోయట్ అభిషేక్ భరద్వాజ్. నాకు బావతు స్పెల్లింగ్ కరెక్టా? ఏ ఎంతసేపు వాడు వచ్చి? జస్ట్ ఇప్పుడే. నా యూజువల్ స్టైల్లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి, అలాగే 132 ml పాలు కూడా ఇచ్చాను. తాగుతున్నారు. అయ్యో, పంచదార వేయలేదు. వేశాను. ఆయన నీలా కాదు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. నీ అల్లలన్నీ పాపం మావాడు తట్టుకోలేడు. వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అవన్నీ జాగ్రత్తగానే చూసుకుంటాను. మీరు ఎంతసేపటికి వస్తారు? తొందరగానే వచ్చేస్తాను. లిసన్, వాడికి బోరు కొట్టకుండా చూసుకో. బీ గుడ్. డన్. నేను మిస్సెస్ వీణా హేమంత్. 7 సంవత్సరాలుగా మీ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నందువల్ల మిమ్మల్ని చూసిన వెంటనే పరిచయం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. మీరని నాకు తెలుసు. ఇంతవరకు నేను మాట్లాడిందంతా ఒక విధంగా అది నా స్టైల్. తప్పుగా అనుకోకండి. లేవండి, గెట్ అప్. మీకు బోర్ కొట్టకుండా చూసుకోమని బాస్ ఆర్డర్ వేశారు. కమ్ ఫాలో మీ. కమ్ ఆన్. పాలు. అబ్బా, ఒక పని పూర్తయింది. ఏం చేస్తున్నారు? చదవండి. మై వర్క్ షాప్. నా కార్ఖానా. అలా చూడండి. చదవండి. సర్వైవల్ హాల్ అంటే కడుపు నింపుకునే చోటు. నా వర్క్ షాప్ లో తయారైందంతా ఇక్కడే మార్కెటింగ్ అయ్యేది. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఇంట్లో అన్ని చోట్ల బోర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే మా వారు ఉన్నారు కదా. అదే మీ ఫ్రెండ్ హేమంత్. దేనికి ఎటు వెళ్లాలో తెలియక తిరిగి వస్తుంటారు. ఒకరోజు అలాగే తిరిగి పక్కింట్లోకి వెళ్ళిపోయారు. అబద్ధం కదండి, ప్రామిస్. అందుకే ఈ బోర్డ్స్, కన్ఫ్యూషన్ ఉండకూడదని. మై రూమ్. ఇలా అడుగుతున్నాను, తప్పు కనుకోకండి. మీ ఇంట్లో అన్ని రూమ్లు ఎంతో నీట్ గా ఉంచారు, కానీ ఈ రూమ్ మాత్రం ఎందుకు ఖాళీగా ఉంచేశారు? ఏం ఉన్నట్లేవా ఒక్క చైర్ తప్ప? నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతారని తెలుసు. నిజం చెప్పనా? మనసిప్పి చెప్పడానికి మీ అంతరాత్మక అవస్థ కలగదనుకుంటే అవశ్యం చెప్పండి. ఏంటది? అదే మనసిప్పి చెప్పడానికి మీ అంతరాత్మక
మాట్లాడకూడదా? అదేమిటి మనస్సు, అవస్థ, అంతరాత్మ తెలుగులో మాట్లాడండి. మీ ప్రశ్నకు సమాధానం కావాలా వద్దా? కావాలి. అలా రండి. ఇక చెప్తా వినండి. అయితే నవ్వకూడదు. నవ్వను. ప్రామిస్? ప్రామిస్. హేమంత్ ఆఫీస్కి వెళ్ళిపోగానే మనసు ఒంటరి పక్షి అవుతుంది. 10:30లోగా నా వర్క్ షాప్ లో వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత చేయడానికి ఏ పని ఉండదు. కాసేపు చదువుకుంటాను, కాసేపు పడుకుంటాను. అంతలోనే ఆయన గుర్తుకొస్తారు. తిన్నగా ఎక్కడికి వస్తాను, ఈ కుర్చీలో కూర్చుంటాను, ఈ గోడను చూస్తాను. అక్కడే హేమంత్ కనిపిస్తారు. మేమిద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం. హరి సార్, ఒక కప్ కాఫీ తీసుకొస్తా? సార్. ఏయ్, ఉప్పు బస్తా, ఎన్నిసార్లు చెప్పాలి కాఫీ తక్కువ చేస్తే మంచిదని? అతనితో ఒక లైమ్ జ్యూస్ తీసుకురామను. నా బుజ్జి కదూ. హరి హరి సార్, కాఫీ వద్దు, లైమ్ జ్యూస్ తీసురా. సరే సార్. వెరీ గుడ్. కాఫీ ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. కరెక్ట్, గురువు చెప్పేది కరెక్ట్. చూసారా, మాట తప్పారు కదూ. నవ్వని చెప్పి నవ్వుతున్నారు కదూ. లేదు, మిమ్మల్ని ఎగతాళి చేద్దామని నవ్వలేదు. నేను కేవలం సంతోషంతో నవ్వాను. నిజంగా మీ కల్పన అద్భుతం. కల్పన లేదు, మట్టిగడ్డ లేదు. ఏంటో వచ్చినప్పుడు చేసే తమాషా ఇది. ఏమిటి మరీ సుత్తి కేసులో ఉన్నానా? ప్రయాణంలో అలసిపోయి ఉంటారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఆలోగా హేమంత్ వచ్చేస్తారు. అన్నట్టు తమరికి స్నానం చేసే అలవాటు ఉందా? వాట్? ఉంటే వెళ్ళి స్నానం చేయండి, నేను వంట రెడీ చేస్తాను. ఏయ్ రుబ్బురాళ్ళ శిల్పి, ఎక్కడున్నారా? బిడా పని కాఫీకి ఫేవర్ దొరుకుతుందా? ఓ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హౌ ఆర్ యు మ్యాన్? ఓకే. మన ఇద్దరు మీట్ ఎన్ని సంవత్సరాలైంది? మన ఇద్దరు మీట్ ఎన్ని సంవత్సరాలైంది? అబౌట్ 10 years. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. కదా నేను జన్మలో మారు. మీ వ్యవసాయం పనుల్లో ఇప్పుడు మీ అమ్మగారికి సాయం ఎవరుంటున్నారు? ఆ రామయ్య నాడుగా, ఆ బట్టాలడా. మీ అమ్మగారికి బాగా వయసు అయిందనుకుంటాను. 16 ఏళ్ల వయసు, నాకంటే 2 ఏళ్ళు తక్కువ అంతే. ఎంత వయసైనా ఈ రోజుకి వ్యవసాయం అంతా అమ్మే చూసుకుంటుంది. అలాగా? సరే, ఈ ఏడేం పంట వేశారు? చికెన్. పద, నా రూమ్ కడదాం. ఈ లేడీ రౌడీ ఆగడాలు తట్టుకోవడం నీ వల్ల కాదు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే? హలో హలో, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని తర్వాత. ఇంతవరకు మీరిద్దరే గుసగుసగుసా అని మాట్లాడుకున్నారు కదా. ఇంకా చాలు, ఇంకా నేను మాట్లాడతాను, మీరు వినండి. వింటా. మీరు కాదు, ఆయన. అభిషేక్, ఇన్ని సంవత్సరాలు ప్రతిరోజు నేను మీ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇంతకాలానికి మీరే వచ్చేశారు. అందువల్ల ఈ రోజు వెళ్తాను, రేపు వెళ్తానంటే ఒప్పుకోం. మా ఇంట్లో మీరు ఒకరిగా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఏ రోజు వెళ్ళాలి అని నిర్ణయించేది మేము. నేను. ప్రామిస్? థ్యాంక్ యూ. చూసారా, ఒప్పుకున్నారు. మీరు ఇల్లంతా చూసారుగా. ఏ రూమ్ మీకు బాగా నచ్చింది? మ్యాజిక్ గోడ ఉంది, ఆ రూమ్. మ్యాజిక్ గోడ? అదే రూము? అదే మై రూమ్. మ్యాజిక్ గోడ, మ్యాజిక్ వాల్. వెరైటీగా ఉందే. రేపే బోర్డు మార్చేద్దామా? రేపటి దాకా ఎందుకు గురువు, ఇప్పుడే మార్చాలి. ఊరుకోండి, మీరు ఆ రూమ్ లోనే ఉండండి. అది మీ రూమ్ కదా? అవును. అయితే ఏంటి, అక్కడే ఉండండి, సరేనా? అయితే ఓ పాట పాడండి. నువ్వు అపర ఎస్పీ అని మా ఆవిడ దగ్గర కోతలు కోసాను. నా మర్యాద కాపాడు. ఏ పాట? ఏదో ఒక పాట. నేను రాసిన పాటలన్నీ మీరు చదివారు కదా. అందులో మీకు బాగా ఇష్టమైన పాట ఏది? బాగా ఇష్టం ఏది 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 ఏది? ముద్దు ముద్దు రాగాల.
భాస్కర్ ఇది కొంచెం చూడు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈయన అభిషేక్ భరద్వాజ్ అని నా క్లోజ్ ఫ్రెండ్, మంచి కవి, గాయకుడు. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. రైట్, ఇది గవర్నమెంట్ ఆఫీసులో కాదు. ఇక్కడ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్, క్లర్క్ అనే తేడాలే లేవు. ఇక్కడ అందరూ ఆడుతూ పాడుతూ హాయిగా సంతోషంగా ఒకే కుటుంబ సభ్యులాగా పనిచేస్తారు. ఇక్కడ ఎవ్వరికి హోదాలు లేవు, ఒక్కడికి తప్ప. లేఅవుట్ ఇంజనీర్ నే ఒకడున్నాడులే. మ్యాచింగ్ కూడా చక్కగా ఉన్నది. సార్ వస్తున్నా సార్. గా కొత్త కెమెరాకు ఆర్డర్ ఇచ్చినాం కదా, వచ్చేసింది సార్. గుడ్, బ్యూటిఫుల్ పీస్. అభి, ఈ కెమెరాలో ఒక్కసారి క్లిక్ గనక చూడు, చేస్తే నీ కెమెరా కూడా నువ్వే చూసుకో, నా మైండ్ వెనక. ఇది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే. అయ్యో నన్ను వదిలేయరా. సారు, నాకు ఒక ఆశ ఉంది సార్. ఏంటి? నా స్కూటర్లా నేను డ్రైవింగ్ చేసినట్టు ఒక యాక్షన్ స్టిల్ కావాలి. నువ్వు అవు సార్. నీ స్కూటర్ మీద అవు సార్. యాక్షన్ స్టిల్. అవు సార్. నీది ఒక స్కూటరా? వెళ్ళు, పని చూసుకో. అందరూ నా స్కూటర్ మీద దిక్కుతున్నారు. నా స్కూటర్కి ఏం తక్కువైంది? దో చక్రాలు లేవా? ఇంజినా లేదా? నువ్వెంత పొడి చూస్తావు? అడు పెయింటింగ్ అయితే లేదు, ఒప్పుకుంటా. హెడ్ లైట్స్ సుతం లేవు. అయితే నేను రాత్రిపూట స్కూటర్ అసలు డ్రైవింగ్ చేయ కదా. హాయ్ పొరి, ఆరన్ బిల్ లేకపోవచ్చు. ఆరన్ ఎందుకు? నా స్కూటర్ గడగడ నవాజ్ చేస్తుంది కదా. బట్ నా సర్వీస్ లో ఒక్కడంటే ఒక యాక్సిడెంట్ కూడా నేను చేయలేదు ఎరికేనా సార్? ఇది మామూలు కెమెరా కాదు, మోటరైజ్డ్ కెమెరా. మోటరైజ్డ్ అంటే తెలుసా? నాకు తెలిసింది ఒకే ఒక మోటార్, బావిలో నీళ్లు తోడే పంపు సెట్ మోటార్. రే, రోడ్లు రోకళ్ళ శిల్పి. మోటరైజ్డ్ అంటే రంగనా కార్ ఇక్కడ ఆపి. ఇక్కడ ఆపడం ఎందుకురా? షట్ అప్, ఫాలో మీ. ఏంటండి మీ అల్లరి పనులు? సారీ గురు. ఆయన ఏం చేస్తున్నారు? కొత్తగా మోటరైజ్డ్ కెమెరా కొన్నాను. నువ్వు ఇలా పైనుంచి కింద పడిపోవడం ఫోటో తీస్తే సూపర్ గా ఉంటుందని వాడే ఐడియా ఇచ్చాడు. చూడు, వాడి చేతిలోనే కెమెరా ఉంది. నేనా? కాదు, అది నాకు దీని గురించి అసలు ఏం తెలీదు. వాడే దీన్ని ఇచ్చి ఇలా పట్టుకోమని చెప్పి ఈ బటన్ నొక్కమని చెప్పాడు. తీసుకోండి. నాకు తెలుసు, ఈ ఐడియాలన్నీ అయ్యగారివే. అయినా మీరు చేసి బాగలేదు. నాకు ఏదైనా జరిగి ఉంటే? డోంట్ వరీ గురు, నీకేం కాదు. నువ్వు నా ఫేవరెట్ బరువు కదా. హాయ్ వీణా. రావేనా డాక్టరా? మంచి సమయానికి వచ్చా. కాస్త లేట్ అయి ఉంటే వీళ్ళిద్దరు నా డెడ్ బాడీని తీసుకొచ్చి నీ పోస్ట్ మార్టం టేబుల్ మీద పడేసి ఉండేవాళ్ళు. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, ఇది ఒక కొత్త కెమెరా. దీన్ని ఇలా ఆన్ చేసి వదిలేస్తే స్టెప్ బై స్టెప్ ఫోటోలు వస్తూనే ఉంటాయి. అంతే. ఫోటోగ్రాఫర్. ఇదిగో చూడు, వీరు అభిషేక్, కవి, గాయకుడు, మా ఫ్రెండ్. ఈవిడ డాక్టర్ విమల. హలో. నేను ఆఫీస్ లో పరిచయం చేసిన గుర్తుందా? లేఅవుట్ ఇంజనీర్, ఆయన భార్య. ఏంటి డిన్నర్ టైంలో? దా. ఏమనిపిస్తుంది నా ఫ్రెండ్ని చూస్తుంటే? ఫస్ట్ క్లాస్ ఫోటోగ్రాఫ్. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఏమడిగారు? అభి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన గురించి అనుకోవడానికి ఏముంది, టోటల్ గా అర్థం చేసుకున్నాను. అభిషేక్ భరద్వాజ్, పెద్ద కవి, గ్రేట్ పోయట్, brilliant, stupid, witless, listless, moronic, impervious, inanimate bag of skin and bones. అర్థం కాలేదా? కాస్త మెంటల్ కేసు అన్నాను. కాదు, నేను గంటల కొద్ది మాట్లాడినా ఆయన నుంచి ఏ రియాక్షన్ లేదు. ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా పూర్తిగా రాలేదు. ఉత్త సౌండ్సే. ఒకసారి అది లేదు, అంతే. ఈ పాటలు రాసే మూడేశ్వర రావులంతా ఇంతే. కవి అట, కవి. సరైన డూడు బసవన్న. మీ ఫ్రెండ్ని మీరే పొగడుకోవాలి, అంతే. నువ్వు తప్పుగా అంచనా వేస్తున్నావు. 24 గంటలు అందరూ నీలాగే లోడలోడా మాట్లాడతారు అనుకుంటున్నావా? ఆహా, చాలా కష్టం. మొదట్లో వాడు ఇలా ఉండేవాడు కాదు. ఒక అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆమె లోకం అనుకునేవాడు. ఆ అమ్మాయి
ఆ అమ్మాయి కూడా వీడే లోకం అనుకున్నది. ఆ తర్వాత ఏం జరిగిందేమో, కొన్నాళ్ళ తర్వాత ఇలా ముభావంగా అయిపోయాడు. వీడి బాధ పంచుకోవడానికి వీడికి స్నేహితులు కూడా ఎక్కువగా లేరు. కానీ అభి చాలా మంచివాడు. పోను పోను నువ్వు ఇష్టపడతావు. కానీ ఆయన సరిగ్గా మాట్లాడితే కదా. నీ సహవాసం చేస్తున్నాడుగా, 6 నెలల్లో వారు వీరవుతారు చూడు. అచ్చరే, ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు. ఆ విషయం గుర్తు చేసుకోవడానికి కూడా వాడికి ఇష్టం లేదు. ఈ బుద్ధి తలలో ఏ ఆలోచనలు పరిగెడుతున్నాయో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామనే కదా. అలా నువ్వేమైనా అడిగావో చూడు. చచ్చా, అలా నేనెందుకు అడుగుతాను? నాకెందుకు? కానీ ఆ అమ్మ. ఈ కహానీ గిని కహానీలొద్దు. అవును, అతనేంటి ఎప్పుడు స్వెటర్ వేసుకునే తిరుగుతుంటాడు? ఎందుకు? నాకేం తెలుసు, వెచ్చగా ఉండాలని వేసుకుంటున్నాడేమో. ఓ, వెచ్చగా ఉండాలనా? అంటే ఛీ, కదా. shut up. ఏయ్, ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నావా? టైం అవుతుంది కదా. ఎక్కడికి? ఆఫీస్ కా? ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తారండి? చాలా రోజుల తర్వాత మాట్లాడటానికి ఒక దొరికారు. ఆఫీస్ కట్ట నీకు తలరాత వెళ్ళక తప్పదు. అది బోర్, వెళ్ళకండి. నీకు బోర్ కొడుతుందని వాడి తల ఎందుకు తినేస్తావు? నువ్వు రావట్లేదా? నీ కర్మ, దొరికిపోయావు, అనుభవించావు. ఆల్ ద బెస్ట్. హేమంత్, ఒక్క నిమిషం, దారిలో దీన్ని పోస్ట్ చేయి. అమ్మగారికా? ఇవ్వు. బాయ్ పోస్ట్ మ్యాన్. See you. ఓయ్, అంతేనా? See you. బాయ్. తీసుకోండి. చాకు, పీట, క్యారెట్ కట్ చేయండి. మీకు రాదా? ఆహా, రాదు. నేర్చుకోండి. సరే సరేనా. మీ అమ్మకు రోజు లెటర్ రాస్తారా? రోజు అని కాదు, వారానికి ఒకటి, లేదంటే అమ్మ కంగారు పడుతుంది. లెటర్లో ఏమని రాస్తారు? బ్యూటిఫుల్. శిల్పి, ఈ విధముగా కట్ చేసినచో నేను వంట చేయుటకు, మీరు భోజనం చేయుటకు 1 వారం పట్టును. ఇవ్వండి. అయ్యా, లెటర్లో ఏం రాస్తారు అని అడిగాను. లెటర్లో అన్ని విషయాలు రాశాను. నా గురించి కూడా రాశారా? ఏమని? ఒకే ఒక్క మాట రాశాను, మ్మ్. వీణ అని. నా పేరు అందులో ఏముంది? వీణ అనే ఒక్క మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. వీణ అంటే సరస్వతి, వీణ అంటే సంగీతం, వీణ అంటే సాహిత్యం, వీణ అంటే సర్వస్వం. ఫ్యాంటాస్టిక్. నా పేర్లో ఇన్ని అర్థాలున్నాయని నాకే తెలియదు. గ్రేట్. అవును, ఆ అమ్మాయి పేరేంటి? ఎవరు? ఆ అమ్మాయి శృతి. శృతి. ఎలా ఉంటుంది? నీలాగే. ఆహా, ఇలాగే మాట్లాడేది. ఆహా, అవును. ఆహా. రండి 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 రండి, కూర్చోండి. శృతి, అమ్మాయి గురించి చెప్పండి. తనదొక చిత్రమైన మనస్తత్వం. ఓ ముద్దు పెట్టు. ఆ? ముద్దు పెట్టు. అక్కడేం చూస్తున్నావు? ఇక్కడ. ఆ, అబ్బా, ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నట్టుగా ఉంది. కాదు, దీన్ని ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని. అది నేను ఇన్నాళ్ళు
మర్రి చెట్టు చెట్టు ఉంది. ఉడుకో కొట్టుకో. అయినా నీకు ముద్దు పెట్టడమే తెలీదు. Thanks. ఊ అంటే ముద్దా? పోను పోను నేర్చుకుంటావులే. పోను 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 పోనా ఎలా రే సడన్ గా ముద్దు పెట్టమంటే నేను మర్యాదస్తుల కుటుంబంలో పుట్టాను తెలుసా? తెలీదా? మరి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే నేను నీకు ముద్దు పెడుతూ ఉంటే ఏంటి మరి నేనే సిగ్గుపడిపోయేలా చేస్తున్నా. ఇప్పుడు సిగ్గుపోయిందా? యు ఆర్ సచ్ ఎ స్వీట్ గై. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాననేది నాకు తెలియడం లేదు. నీకు అలాగే అనిపిస్తుంది కదా? లేదు, నాకు అలా అనిపించలేదు. అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. ఎంత ఎక్కువ ఉంటే నువ్వు లేకుండా నేను ఉంటానని అనిపించడం లేదు. నువ్వు శాశ్వతంగా నాతోనే ఉంటావు. ఒకవేళ నేను చనిపోతే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఊరికే మాట వరుస కనుకో. సడన్ గా నేను చనిపోతే ఇలా ఏం చేస్తావు? నేను జీవించి ఉండడం కల్లా. గ్రేట్. నువ్వు ముందు చనిపోతే నేనేం చేస్తానో తెలుసా? 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు ఏడుస్తాను. ఆ తర్వాత జాలీగా వెళ్ళి నీలాంటి మరో కుర్రాన్ని పట్టుకుంటాను. అతన్ని ఎలాగోలా పట్టుకుంటాను. అతను దొరికిన వెంటనే అతన్ని లవ్ చేసి నీలా గొప్ప కవిగా మార్చేస్తాను. ఎలా ఉంది ఐడియా? అద్భుతం. ఏం బుర్రమ్మనేది. అయితే ప్రామిస్. ఏమని? మొదట నేను చనిపోతే నువ్వు నాలాగే ఉన్న పిల్లని వెతికి చేసుకుంటాను అని. ఏదైనా మంచి విషయం మాట్లాడచ్చుగా. నువ్వు ముందు ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. రాక్షసి అనుకుని సాధించుకున్నావు. అదే ఈ శృతి స్పెషాలిటీ. నేనేం కోరుకుంటానో అది నా చేతికి అందుతుంది. ఇప్పుడు చిక్కావుగా. అలాగే చావు గురించి తను చెప్పిందంతా తమాషా కనుక్కున్నాను. కానీ ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉండేదట. ఇప్పుడు నాకు శృతి కేవలం ఊహ మాత్రమే. నీ శృతి గురించి తెలుసుకోవాలని ఆశపడి నీ మనసు నొప్పించాను. సారీ. అయిందేదో అయింది. మీరు బాధపడకండి. మా ఇల్లు మిమ్మల్ని కొత్త మనిషిగా మార్చేస్తుంది. నీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఓకే దర్శన్. ఓకే ట్రైన్ షర్ట్ రెడీ చేసుకో. ఆ క్రైన్ తీసుకురండి. ఎలా జానికి రమ్మని చెప్పు. సరే సార్. ఓకే 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 బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్ గెట్ రెడీ టేక్ యువర్ బైక్స్ కమ్ ఆన్ హరీ అప్ Caroline come here this is better take your bike that's it crane shirt కంటే ముందు ట్రాలీ షర్ట్. ఓకే సార్. ఏందా పట్టుడు? సాకిరేవులా పట్టుకున్నావు. బ్యానర్ అది ఎరకైతే లేదా? తీసుకో ఆడ పట్టుకో. అరే నువ్వెవరో మధ్యలో వెళ్ళిపోతున్నావు. బాస్ పిలుస్తున్నారు. ఏం పోరి, నువ్వు అసిస్టెంట్ డైరెక్టరే కదా. ప్యాడు పెన్ను పెన్సిల్ రూమ్ లోకి వెళ్ళి తీసుకొస్తావు. తల మాత్రం ఆడే నేర్చేస్తావులే. ఏందట్లా ముఖంలో చూస్తావు? నేను ఎవరు ఎరకలేదా? లేఅవుట్ ఇంజనీర్ ఎరకైనా? ఇప్పుడు ఏమైందంటారు? వాళ్ళందరూ నెత్తి మీద టోపీ పెట్టుకున్నారు. నువ్వు మాత్రం పెట్టుకోలేదేందంటే? అయ్యో మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ముందే చెప్పకపోతే పోరి. చాలా కరెక్ట్ ఏమైంది సార్ పిలిచిండ్రా? కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నువ్వు కన్ఫ్యూజ్ చేయడం వల్ల 4 హెడ్ లైట్లు పోయాయి, 2 కాళ్ళు విరిగాయి. 1 2 3 4 5 సార్ నేను అన్ని సరిగ్గానే చెప్పినా సార్. లెఫ్ట్ రైట్ అని వెళ్ళడంతో కన్ఫ్యూజ్ అయిపోయి దూరం నుంచి దబదబా డాష్. నో ఇవాళ తారీఖు 29. ఈ నెలలో 20 లైట్లు, 30 మిర్రర్లు, 60 ప్లేట్లు, కప్పు శాతం లెక్కనే లేదు. అన్ని నాశనం చేస్తావు. మన బడ్జెట్ లో 20% నీ డ్యామేజ్ కవర్ చేయడానికి సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవు. అట్లనే సార్. సారు ఒక విషయం తెలుసా? మీరు ఏమైనా చెప్పండి, ఈ రోజు దాకా నాకు ఒక్క గాయం కూడా కాలేదు సార్. నీకు కాదు, ఇతరులకి. ఇతరులు ఎవరు? వెళ్ళి నెక్స్ట్ షాట్కి రెడీ చేయి. అట్లనే సార్. వేరే ఎవరై ఉండొచ్చు, వీడు మాత్రం గానే గాడు. నాకు తెలియనోడు వేరే వాళ్ళు.
చూసారా? ఆ రోజు కొత్త కెమెరాతో తీసిన ఫోటోలు. మోటర్ రేస్ అని డోల్ కొట్టారు కదా, చూడండి దెయ్యంలా కనిపిస్తున్నాను. అన్ని అవుట్ ఆఫ్ ఫోకస్. మీరు తీసినవే. హలో, ఎక్కడున్నారు? మళ్ళీ శృతి జ్ఞాపకాలా? జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండండి. మీ శృతి చెప్పింది కరెక్టే. ఆవిడలాంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు కళాకారులు కదా, తోడు తప్పక ఉండాలి ఒక స్పందన కోసం. మీలాగే ప్రతిభ ఉన్న ఆవిడ, మీ కళను గౌరవించే ఆవిడ దొరికి తీరుతుంది. కానీ ఈ విధంగా ఉమ్మని కూర్చుంటే కష్టం. మారి తీరాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే, అయితే నవ్వండి. నవ్వండి. హేమంత్, మై గుడ్నెస్, మీ ఫ్రెండ్ కి 32 పళ్ళున్నాయి. ఇది నా చెవులతో వినలేదు, హృదయంతో విన్నాను. మీ పాటలో ఆ సొంపు కవి కవి మొదలు పెట్టేశారు. నన్ను వదిలేండి బాబు. హస్బెండ్ శిష్య, పేపర్లో కొడైకెనాల్ వెదర్ గురించి ఏం రాశారు? కొడైకెనాల్ కండిషన్ ఓకే, కానీ మనవాడి కండిషనే బాగోలేదు. ఏంటి, ఏమైంది? వారి వాళ్ళ ఊరికి వెళ్తారంట. అలాగా? అభి, అది అమ్మ ఒంటరిగా ఉంది, అందుకే. చూడండి, మీరు మాట్లాడేది ఏమాత్రం ఇది కాదు అది. ఈ ఇంట్లో నుంచి ఏ రోజు మీరు వెళ్లాలో నిర్ణయించేది నేనేనని మీరే ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? క్షమించండి, నేను వెళ్ళక తప్పదు. నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను. ఆఫీస్ స్టాఫ్ తో కలిసి కొడైకెనాల్కి వెళ్ళాలి, సరదాగా 4-5 రోజులు. దీన్ని ఒప్పించడానికి ఈయనతో ఎంత పోట్లాడాను తెలుసా? ఇప్పుడే ఈయన సరే అన్నారు. ఈ సమయంలో మీరు వెళ్తానంటున్నారే. ఏమండి, మీరైనా ఒక మాట చెప్పొచ్చుగా? నీ ఇష్టం వారిష్టం, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి, నన్ను వదిలేసేయండి బాబు. ఏంటంటే మీరు మరీ బాధ్యతలు. ప్లీజ్ నా మాట వినండి. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వస్తాను. అప్పుడు కావాలంటే ఈ టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఏదో ముఖ్యమైన పని ఉందంటున్నాడుగా, వదిలేసే గురు. ఓకే? ఏంటి ఓకే? ఎందుకు ఓకే? ఆయన ఊరికి వెళ్ళరు, మనతోనే వస్తారు. చూడండి అబ్బి, మా ఇద్దరిలో మీకెవరంటే బాగా ఇష్టం? నేనే కదూ? నాకు తెలుసు. అయితే మీరు నా మనసుని బాధ పెట్టచ్చా? నిజంగా మీరు రాకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ వస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అది ప్లీజ్ ప్లీజ్. గ్రేట్! కొడైకెనాల్లో బ్రహ్మాండం బద్దలు కొట్టాలి. హలో, మీ ఫ్రెండ్ ఎవరో కొడైకెనాల్లో ఉన్నారని చెప్పారు కదా, ఆయనకు ఫోన్ చేసి కాటేజ్ రెడీ చేయమని చెప్పండి. తేడాలు వస్తే తెలుసుగా. అభి, మీరు వస్తానని ఒప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీణ మనసు చాలా సున్నితమైంది. నువ్వంటే ఎంతో అభిమానం తనకి. అది మొహమాటపు అభిమానం కాదు,
నిన్ను కొడైకెనాల్కి ఎందుకు రమ్మంటుందో తెలుసా? నువ్వు గతాన్ని మర్చిపోయేలా చేయడానికి. మేడం, ఆ? నేను మీతో కలిసి కొడైకెనాల్ రావడం కుదరదు. ఎందుకు? అది మా అమ్మాయి బొంబాయి నుంచి లెటర్ రాసింది. కాన్పుకు దగ్గర పడిందట. తల్లి లేని పిల్ల. నేనైనా తోడుగా ఉండాలని ఆశపడుతోంది. దయచేసి తప్పుగా అనుకోకమ్మా, నేను వెళ్ళక తప్పదు. తప్పకుండా వెళ్ళరండి. దీనికంటే మా టూర్ అంత ముఖ్యం కాదు. కానీ డ్రైవర్దే ప్రాబ్లం. వేరే డ్రైవర్ని ఏర్పాటు చేయనా మేడం? వద్దు, నేను చూసుకుంటాను. ఆ. ఇక్కడనే ఆపేసే. జరుగు జరుగు, నన్ను ముంగల్ దిగనే. ఎంత సరిగుంది అబ్బాయిడ. అందరూ దిగండి దిగండి, కొడైకెనాల్ వచ్చేసింది. కమ్. అరే ఎవడగా హోటల్ని గంతలోతున కట్టిండు? ఆడ అసలు ఇంజనీరేనా అని. సార్, నేను అక్కడికి వెళ్ళి రూమ్స్ అవి ఏర్పాటు చేసి వస్తా. అందరూ టకటకాని మీ లగేజ్ దించుకోండి దించుకోండి, రెడీ. నా ఫ్రెండ్ కాటేజ్ మీద పంపిస్తా అన్నాడు, కనబడటం లేదే. మనం వచ్చేటం కరెక్ట్ గా తెలుసుగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హేమంత్ అంటే ఎవరు? నేనే. మీరు వీణా? మిస్టర్ హేమంత్. మీరు అభిషేక్, ప్లేబ్యాక్ సింగర్. సాంగ్స్ బాగా సింగుతాడా? సాంగ్స్ బాగా సింగుతాడా? ఏమండి, మీ ఆవిడ ఏమైనా చోటు మేడమా? సింగుతాడు సింగుతాడు. నేను పీటర్, కాటేజ్ మేనేజర్. పదండి. అయ్యో, ఏంటా వెరి చూపులు, రండి రండి. జల్ది జల్ది నడువురి నడువురి. ఓ పిల్ల పోరి, గా పువ్వులైతే వాళ్ళు ముట్టుకోవద్దు. అందులో పడండి. ఇందులో చెవులు ఎలాగో అవుట్, తోడుగా కళ్ళు డౌటా? అదిగో అజీబులో పడండి. వీడేరండి బాబు. ఏంటి దీన్ని సూట్ కేసులు? అందరూ ఇక్కడే సెటిల్ అయిపోతాను వచ్చేసారా? ఏం మాగుడుకోండి వీడు. ఏయ్, వయసుకి తగ్గట్టు మాట్లాడు. ఈ కాలంలో వయసుకు తగ్గట్లు కాదు, మనుషులు తగ్గట్టు మాట్లాడాలి, లేదంటే గుండు కొరికిచ్చేస్తారు. కూర్చోండి. ఏయ్, డ్రైవర్ ఎక్కడ? నేను డ్రైవింగ్ చేస్తే జీప్ వెళ్ళందా? లైసెన్స్ ఉందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నాకు మీసాలు వచ్చినప్పుడు. గోవిందా కాస్త మాట్లాడుకుని కూర్చుంటారా? చిత్తప్పుడు కొడకణలు తోడిపోతే ఎవడేడుస్తాడు? ఏమన్నా? నాలో నేను మాట్లాడుకునే స్వతంత్రం లేదా? తీసుకోండి. ఎవరి కీస్ వాళ్ళు తీసుకోండి. ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఆడోళ్ళ రూమ్ లోకి మగవాళ్ళు పోవద్దు, మగవాళ్ళ రూమ్ లోకి ఆడోళ్ళు పోవద్దు. సారు, ఏ రూమ్ ఉంటే బాగా లేక్ కంట్ల పడుతుంది? ఇటువైపు ఉన్న రూమ్ అన్నిట్లో లేక్ వ్యూ తెలుస్తుంది సార్. అట్లయితే కార్నర్ లోనే ఒక రూమ్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను. ఎందుకంటే ఈ కార్నర్ రూమ్ తీసుకుంటే లేక ముందు వెనక ఒకేసారి కంట్ల పడతాయి. సారీ సార్, ఆ రూమ్ లో ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయమంటారు? అరే సంపితి పోరే యాద్గిరి. ఏమండి, ఏ రూమ్ అయితే ఏంటండి? అట్లానా? అయితే పోనీ సార్, వేరే ఏ రూమ్ ఉంది? రూమ్ నెంబర్ 23 ఉంది సార్. 23? ఏ పోరి, నీ వయసే 23. సార్ 23 ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా? అండర్ గ్రౌండ్ సార్. అండర్ గ్రౌండా? ఏం సారీ సార్, అన్నారు? ఒక్క రూమే ఉంది సార్. అరే గట్లగా సార్, మేము కొడైకెనాల్కి వచ్చింది లేక్ చూద్దామని కదా. లేక్ ఉంది మేము. ఈ సూట్ కేసు తీసుకోండి. అరే గట్ల కాదు, నేను చెప్పేది ఏంటంటే నువ్వు నా మాట జరిగింది. ఇగో గట్ల కాదు, లేక్ ఏమో పైన ఉంటుంది, కింద నుంచి లేక మరి ఇట్లా పైకి చూస్తామా? నా మాట నువ్వు కొడైకెనాల్కి వచ్చింది ఎందుకో. ఇగో అరే నేను పోయి నన్ను అడగనీరాదండి. అరే నువ్వు నేను చెప్పే మాట ఏమో లైఫ్ లేనావా? ఈ చిల్కలూరి పేట పోరనైతే ఎప్పటి చేసుకున్నాను అప్పటికెళ్ళి నా బతుకు బజార్ పాలు అయిపోయింది. అండర్ గ్రౌండ్కే పోతాం లేక నువ్వు చెప్పేది ఏందిగా?
మార్నింగ్ గురు. నేను కొడైకెనాల్ అందాల కెమెరాలో బంధించి వస్తాను. ఈలోగా నువ్వు కాఫీ రెడీ చేయి. గెటప్ 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 లే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే లవ్వర్ ఒడిలో డే బై డే. ఎవరియా అది? ఓ సోడా బుడ్డ, ఇక్కడేం చేస్తున్నాడు? ఏంటి సార్, ఏం చేస్తున్నారు? హలో మిస్టర్ పీటర్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి అప్పుడే తెల్లారిందా నీకు? అందరూ బెడ్ పైన కాఫీ తాగాలనుకుంటే పాలు తెచ్చేది ఎవరు? అందుకే వెళ్తున్నాను. అవును, ఏం ఫోటోలు తీస్తున్నారు? ఈ చిగుళ్ళు, మంచు బిందువులు, పువ్వులు, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ హియర్. ఓహో, అలాగైతే ఈ ముళ్ళు, ఈ చెత్త, ఈ చెదారం అన్ని తీసుకోండి. అవి కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడికి దగ్గరలోనే ఒక లోయ ఉంది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ అక్కడికి తప్పకుండా వెళ్తారు. ఒకవేళ మీరు వెళ్ళి చూసారనుకోండి, అద్దరిపోతారు. ఎందుకు? అంత సూపర్ గా ఉంటుంది సన్సెట్. సన్సెట్ అంటే తెలుసుగా. ముందు దాన్ని ఫోటో తీయండి, అది వదిలేసి ఈ ముళ్ళు, చెత్త, చెదారం ఏంటి చండాలంగా. నువ్వు చెప్పాగా, వదిలే, ఆధార కొట్టేస్తా చూడు. అవును, ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడే పక్కనే, ఆహా. 12 కిలోమీటర్లు. ఆ? గట్టి పిండాలి వేరా నువ్వు. అచ్చరే, ఏంటిది కోట్ మాత్రం కనబడుతుంది, పీటర్ కనబడడం లేదు? అయ్యో, మీరొకరు ఓసిగా ఇచ్చే వాళ్ళతో ఓవర్ సైజ్ అంటే పొర పుస్కి అంటారు. నేను అలా అనలే. ఈ డబ్బుతో ఒక కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో, సినిమా హీరోలా ఉంటావు. ఓకే? ఇది స్వెటర్, ఇది సూపర్ స్వెటర్. ఏం ఫోటోగ్రాఫర్, ఏదైనా దొరికిందా? అభి ఎక్కడ? పడుకున్నారు. చెప్పండి. చెప్పండా? ఏంటి? మీ మనసులో ఏదో ఆందోళన. ఏ ఆందోళన లేదు, బయట తట్టుకోలేని చలి. చలి అయితే ఒళ్ళే కదా వణకాలి, మనసు ఎందుకు వణుకుతుంది? మరి పొద్దుటే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు. నా బుజ్జి కదా, తొందరగా రెడీ, స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. మన పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైందంటారు? 7 సంవత్సరాలు. కరెక్ట్, 7 ఏళ్ళు. అంటే ఎన్ని సెకండ్స్ అవుతాయి? ఇలాంటి లెక్కలన్నింటికి నువ్వే కరెక్ట్ అంటారు కదూ. నేనే చెప్తాను.
22,07,52,000 సెకండ్లు. ఈ సెకండ్లన్నీ నేను మీతో జీవితం గడిపాను. మీకు నా హృదయంలోని ప్రతిస్పందన తెలుస్తుందిగా, అలాగే ఒక్క క్షణం మీరు నాతో లేకపోయినా నాకు తెలుస్తుంది. వంటగదిలో కాసేపటికి ముందు 2-3 క్షణాలు మీరు నాతో లేరు. మీ మనసు ఎక్కడికి వెళ్ళింది? నా మనసు ఎక్కడికి వెళ్ళలేదు. మనం తల్లు బద్దలు కొట్టుకునేంతగా ఏది జరగలేదు. అనవసరమైన లెక్కలన్నీ వేసి ఈ కంప్యూటర్ తల్ని కన్ఫ్యూజ్ చేసుకో గురు. అప్పుడప్పుడు నేను రొమాంటిక్ గా మాట్లాడితే మీకు విచిత్రంగా ఉంటుంది. మీ గుండె చెప్పుడు మరీ ఫాస్ట్ గా ఉందేమిటి? నాకు అనిపిస్తుంది అది నాతో ఏదో చెప్పాలని తటపటాయిస్తుంది. ఏం చెప్పాలని? నోరు మూసుకో. అయ్యో, ఏంటి ఏంటబ్బా ఇది? ఓయ్, నోరు మూసుకొని వంటగదిలోకి వంట రెడీ చేయి వెళ్ళు అని అంటుంది. అది ఇంకో విషయం కూడా చెప్తుంది. ఏంటట? అది నన్ను ఎంతో 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 ప్రేమిస్తుందంట. అబ్బా, ఇక్కడి నుంచి పడితే ఏమవుతుంది? నీకు పోస్ట్ మార్టం చేసేదానికి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది అంతే. ఏంటి జానకిరామా? లేదు సార్, మా పోరేదో అంటే ఒక జోక్ కొట్టినా గంతే. ఏమిటో నువ్వు చేసేది? చేసేది ప్రాణానికి ప్రమాదం. నీకెందుకు అంత కంగారు? అంత సులభంగా నా భార్యను నేను పోగొట్టుకుంటాననుకున్నావా? ఓ ప్లేబ్యాక్ సింగర్, ఎక్కడ వెతికేది మిమ్మల్ని? ఎందుకా కొంచెం చెయ్యమండి. అబ్బా, అది సర్లే గాని నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఏంటా షాక్ లుక్? మర్డర్ చేసావా అని అడిగాను నేను. ప్రేమించావా అని అడిగాను అంతే. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానులే. ఆ పిల్ల నన్ను ఈరోజు సాయంత్రం ఎలాగైనా కలుసుకోమంది. బట్ వన్ ప్రాబ్లం. ఏంటి? అదే మీ ఫ్రెండ్ ఉన్నాడు సోడా బుడ్డి, ఆయన ఇవాళ సన్సెట్ ఫోటో తీయాలన్నాడు. ఆయన నేనే తీసుకెళ్తాను అని ఒప్పుకున్నాను. కానీ నాకు వెళ్ళడానికి కుదరదు, తెలుసుగా, లవర్స్ ప్రాబ్లం. ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? నువ్వే ఆయన తీసుకొని వెళ్ళాలి. ఇవిగో కీస్. ఓకే, థ్యాంక్ యూ. వీలైనంత త్వరలో నువ్వు ఒక అమ్మాయిని చూసి లైన్ వేసేయి. అలాగే. గుడ్ ఈవినింగ్. పసిబిడ్డలా పడుకున్నావు, పెదవి ఉంచిన చిరునవ్వు, కళ చెదరగొట్టంలే. ఏ
ఈరోజు నువ్వు మరీ అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఆ? నేను సన్సెట్ ఫోటో దిగడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నేను లేపలే. ప్రశాంతంగా నిద్రపోగురు. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఎందుకు అది ఎలా ఉన్నావు? నువ్వు ఊరికి రోజు బయలుదేరుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఆ రోజునే వెళ్తానన్నాను, మీరే బలవంతం చేసి ఉంచేశారు. ఇప్పుడు వెళ్ళు అంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. మహాభారతంలో ఓ సన్నివేశం ఉంది, అది అందరికీ తెలిసిందే. దుర్యోధనుడి భార్య భానుమతి, స్నేహితుడు కర్ణుడు కలిసి కూర్చుని పాచికలాటాడుతున్నారు. తానెక్కడ ఓడిపోతానో అనే భయంతో భానుమతి సగం ఆటలోనే లేవడానికి ప్రయత్నిస్తుంది. కర్ణుడు ఆమె కొంగు పట్టుకుని ఆడి తీరాల్సిందేనని బలవంతం చేస్తాడు. అలా లాగటంతో ఆమె కటిభాగాన్న కట్టిన ముత్యాలహారం తెగి ముత్యాలన్నీ చెల్లా చెదరైపోయాయి. అదే సమయంలో అనుకోకుండా దుర్యోధనుడు ఎక్కడికి వస్తాడు. భర్త అపార్థం చేసుకుంటాడని భానుమతికి భయం లేదు, స్నేహితుడు అపార్థం చేసుకుంటాడని కర్ణుడికి భయం లేదు. అలాగే దుర్యోధనుడు కూడా ఏమాత్రం అపార్థం చేసుకోకుండా నవ్వుతూ, ఈ ముత్యాలన్నీ నేనే ఏర్పెడతాను, మీరు కూర్చొని ఆడుకోండి అన్నాడట. ఆ స్థాయికి భార్య మీద, స్నేహితుడి మీద నమ్మకం ఉంది దుర్యోధనుడికి. నా భార్య వీణ భానుమతే, నేను దుర్యోధను లాంటి వాడినే. నువ్వు కర్ణుడివి కాగలవా? కాలేవని నాకు తెలుసు. నీ కల్పనలే అర్థం చేసుకున్న నేను నిజాన్ని అర్థం చేసుకోలేననుకున్నావా? ఆ రోజు ఊరికి బయలుదేరతానని చెప్పావు, కానీ వెళ్ళలేదు. అందుకు కారణం నీలో కొత్తగా చెలరేగిన చెడ్డ ఆశ. నాకు తెలిసిన అభిషేక్ నువ్వు కాదు. ఆ రోజు నువ్వు పాడిన పాటకు అర్థం ఈ రోజు నాకు తెలిసిందే. ఆ పాటలో ఉన్నది నా వీణే. దీన్ని నువ్వు కాదనగలవా? కాటేజ్ వరండాలో నువ్వు వీణ మీద చెయ్యి వేయాలని ఆశపడటం, జారిపడ్డ గ్లౌస్ నువ్వు సవరదీయటం, లోయలో నేను వీణని తోసి పడేస్తానని అనుకుని నువ్వు నరవటం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద కోపం కలగటం లేదు, అసహ్యం వేస్తోంది. చాలు, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. అభి, నువ్వు వెళ్ళిపో. అవును, మా నుంచి దూరంగా వెళ్ళిపో. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాలోని ఒక్కొక్క కదలికను వీణ బాగా అర్థం చేసుకుంది. నిన్న నా మొహం చూడగానే తను కరెక్ట్గా అడిగింది ఏం జరిగిందని. తనతో నిజం ఎలా చెప్పను, ఏదో చెప్పి దాటేశాను. నా స్నేహితుడి మనసు ఇలాంటి నీచమైన కోరిక దాగుందని ఎలా చెప్పగలను? ఇంకోసారి ఏం జరిగిందని అడిగితే నేను అబద్ధం చెప్పలేను, నిజం చెప్పేస్తాను. వీడికి నిజం తెలిస్తే ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆమెను చూడగలుగుతావు? నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
హలో డాడీ, ఇంతకాలానికి ఆ దేవుడు నా మీద కరుణ చూపించాడు. అవును హేమంత్, మన ఇంటికి బుజ్జి వస్తున్నాడు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? రండి, నా దగ్గరికి రండి, నన్ను గట్టిగా హత్తుకోండి. నేను మీ కళ్ళల్లో కళ్ళుంచి చూడాలి. అందులో మన బుజ్జి కనిపిస్తాడు. రండి, త్వరగా రండి. అది 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 జీపు యాక్సిడెంట్ అయింది. హేమంత్, ఐఎమ్ సారీ. అతను డబ్బుతో కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో. సినిమా హీరోలా ఉంటావు. ఓకే?
హేమంత్ సన్సెట్ ఫోటో తీయడం కోసం కొండపైకి వెళ్ళాం. కొండ అంచు నిలబడి హేమంత్ ఫోటో తీయాలన్నాడు. జాగ్రత్త, అపాయం చెప్తూనే ఉన్నాను. అతను వినకుండా జీప్ డ్రైవ్ చేసుకుంటూ చాలా పైకి వెళ్ళి ఒక లోయ దగ్గర ఆపబోయాడు. ఏం జరిగిందో తెలియలేదు. జీప్ ఆగలేదు. నేను దూకేశాను. చూస్తుండగానే హేమంత్తో పాటు జీప్ లోయలో పడిపోయింది. హేమంత్ను రక్షించలేక భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి విషయం చెప్పాను. ఇది జరిగింది. She has to take rest. ఇప్పుడు మేడంకి ఎట్లున్నది డాక్టర్? త్వరలో కోలుకుంటారు. తట్టుకోలేని షాక్ తగలడం వల్ల తను కోలుకోవడానికి ఇంకో 2-3 నెలలు పట్టొచ్చు. బిడ్డను మాత్రం కాపాడలేకపోయాను. డాక్టర్, అవును, పాపం కింద పడ్డప్పుడు ఆమె కడుపుకు దెబ్బ తగిలింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఒంటరిగా ఉండనివ్వకండి. కొన్నాళ్ళు ఎవరైనా మీరు తోడుగా ఉంటే మంచిది. మిగతా విషయాలన్నీ డాక్టర్ విమల్తో చెప్పాను. వస్తానండి. వస్తాను. పంపించొస్తానా? రండి. అభిషేక్ సార్, మేడంకి తోడుగా ఇక్కడ ఎవరు లేరు. ముందుగాల భర్త, ఇప్పుడు బిడ్డ పాపం చాలా దెబ్బతిన్నారు. ఆమె జర కోలుకునేదాకా మీరు ఈడనే ఉంటే మంచిది. ప్లీజ్. అవును, మీరు ఆమెకు తోడుగా ఉంటే ఆమెకు సహాయంగా ఉంటుంది. ఆమెను అర్థం చేసుకున్న ఆవిడ పక్కన ఉండడం మంచిది. రోజుకోసారి నేను వచ్చి చూసి వెళ్తాను. అవు, ఆఫీస్ విషయం నాకు వదిలిపెట్టుండి, నేను చూసుకుంటా. ఒప్పుకోండి సార్, ప్లీజ్. అబ్బే, మీరెందుకు దిగొచ్చారు? క్యాకేస్తే నేనే వచ్చావనిగా. మెట్లు అవి దెక్కండి, ఆయాసం వస్తుంది. ఏమైనా కావాలా? నాకు భయం వేస్తుంది. ఎందుకు?
భయపడడానికి ఏముంది? నా బిడ్డకేదో జరిగిందని నాకు అనుమానంగా ఉంది. అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. చూడండి, మీరు మీరు అలా అనుకోకండి. నా బిడ్డ నన్ను అమ్మ అని పిలవడం నేను వినగలనో లేదు అని నాకు దిగులుగా ఉంది. అవి నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నాడు కదా? అది నేను మందులు తేవడానికి వెళ్ళాలి. డాక్టర్ మీకు మందులు తేవాలని చెప్పారు. నేను వెళ్ళలేదంటే తర్వాత కొట్లని మూసేస్తారు. నేను వెళ్ళాలి. మీరు వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ చేసుకోండి. మీరు ఊరికి అటు ఇటు తిరగండి. మీకు ఇంకా ఆరోగ్యం నేను మీరు నా ఆరోగ్యం గురించి మాత్రం మాట్లాడుతున్నారు. నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏం చెప్పడం లేదే? అది నా బిడ్డకు ఏమైనా మీ చేతులు వణుకుతున్నాయి. ఏదో చెప్పడానికి జనుకుతున్నారు. అవును, ఈ కళ్ళు చూస్తుంటే నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నా బిడ్డ నా కడుపులో లేడు. అంతేకాదు, వీణా మేడం కలిసినవా? ఎట్లున్నదంటావు? పర్వాలేదు. పాపం ఇంకెంతకాలం అని గీ ఒంటరి జిందగి. అది సార్ ఊరికి వెళ్ళిపోతే అవుగాని ఆయన ఏమైనా ఊరికి వెళ్తానన్నాడా? ఇంతవరకు చెప్పలేదు. ఇక మీదట కూడా చెప్పేట్టు కనిపించడం లేదు. గట్లంటే కొన్నాళ్ల నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. వీణతో అతను ప్రవర్తించే తీరు ఎంత విచిత్రంగా ఉంది. అది పొట్టి స్నేహమేనా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? వీణతో అతను ప్రవర్తించే రీతి, నడుచుకునే విధానం, చూసే తీరు మరీ విచిత్రంగా ఉన్నాయి. అర్థమే కావడం లేదు నాకు. నీకెందుకు అర్థమవుతుంది? నువ్వెప్పుడు డెడ్ బాడీల కాడు ఉంటావు కదా. నేను చెప్తాను, అభిసారు మేడంను లవ్ చేస్తున్నాడు. ఏమన్నారు? గదే చూడు పోరి, నా ఉద్యోగం ఏంది? ఇక్కడున్న వస్తువులన్నిటినీ చేర్చి వాటికి రూపం ఇయ్యటం. అప్పుడు దానికి ఒక అర్థం వస్తుంది. గట్లనే నువ్వు అభిసార్ గురించి చెప్పిన మాటలన్నిటిని బట్టి నేను ఆలోచన చేసి చూస్తే నాకు ఒక ఫస్ట్ క్లాస్ రూపం కంట్లబడింది. అభిసారు వీణ మేడంను లవ్ చేస్తున్నాడు, దీంట్లో డౌట్ లేదు. అది తప్పు కాదా? తప్పెట్లయితుంది? నువ్వు మేడం ఫ్యూచర్ గురించి ఆలోచించవా? మన సారు మీద ఆమెకి విపరీతమైన ప్రేమ ఉన్నది ఒప్పుకుంటా, కానీ ఆయన జ్ఞాపకాలతోనే ఎల్లకాలం గడపడం సాధ్యమవుతుందా? మేడంకి అనుభవించేదానికి బోళ్ళంత వయసు ఉన్నది. నేను అభిషేక్ తల్లిని. రండి. అభి లేడా? ఆఫీస్కి వెళ్ళి ఉంటారు, కాసేపట్లో వచ్చేస్తారు. కూర్చోండి. చూడమ్మా,
ఈ విషయమే నాకు తెలీదు. 4-5 నెలలుగా అభి నుంచి ఒక్క లెటర్ కూడా రాలేదు. నేను చాలా కంగారు పడ్డాను. నిన్నే సడన్ గా లెటర్ వచ్చింది. విషయం తెలిసి నా మనసుకి ఎంతో కష్టం వేసింది. నా కడుపున పుట్టకపోయినా మీ ఆయన నా బిడ్డతో సమానం. ఏంటమ్మా? నేను ఎవరికి ఏ విధంగానూ అన్యాయం చేయలేదు. నాకెందుకు ఇంత అన్యాయం జరిగింది? వీణా, ఈ ఉత్తరాలు చదివి చూడమ్మా. అభి ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు రాశాడు. ఉత్తరాలు అవి ఒట్టి కవిత్వం. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఎవరో ఏంటనేది నీకేమైనా అర్థమవుతుందేమో చూడు. నేను శృతిని మళ్ళీ ఇక్కడ సజీవంగా చూస్తున్నాను. అదే నవ్వు, అదే కొంటెతనం, అవే చిలిపి చేష్టలు. శృతికి ఏ పాటలంటే ఎక్కువగా ఇష్టమో అవే పాటలు ఈవిడికి ఇష్టం. ఆమె శృతి, ఈమె శృతిని మీటే వీణ. ఎడారిగా మారిన నా జీవితానికి ఆవిడే అమృతవర్షిణి. ఏంటమ్మా, అమ్మాయి ఎవరనేది నీకేమన్నా అర్థమైందా? లేదు. నేను వీలు చూసుకుని దీని గురించి అభితో మాట్లాడి తెలుసుకుంటాను. ఈ ఉత్తరాలు నాకు చూపించినట్టు అభితో చెప్పకండి, తప్పుగా అనుకుంటారు. చూడే పోరి, గా ఫోన్ నీకే అయి ఉంటది. దవాఖాన్లకి వెళ్ళి డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసేటందుకు రమ్మంటుండ్రా. అడుగు జరుగు. హలో విమల, నేను వీణని. సారీ, నిద్ర టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. అదేం లేదు. ఏమిటి సంగతి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉదయం మా ఇంటికి వచ్చి వెళ్తావా? ఖచ్చితంగా వస్తాను. అభి, ఎందుకు చీకట్లో కూర్చున్నా? అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. భయమా? ఎందుకు? నేను హేమంత్ని నువ్వు హేమంత్ని ఎంత అభిమానించేవాడివో నాకు బాగా తెలుసు. హేమంత్ దేవుడు లాంటి మనిషి. అందుకే ఆ దేవుడు తన దగ్గరికి తీసుకువెళ్ళాడనుకుంటాను. ఏం చేస్తాం, దుఃఖాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడం తప్ప. ఏం కాదు నాన్న, భయపడుకో. నేను నీ పక్కనే ఉన్నానుగా. ఏం కాదు. ఇంకూ ఒక వారమైనా ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. ఉండిపోవాలనే నాకు ఉంది, కానీ ఏం చేయను, అనుకోకుండా బయలుదేరాను. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. చూసుకోవడానికి వేరెవ్వరూ లేరు. అమ్మనేది నిజమే, ఆమెను వెళ్ళనివ్వండి. వీణా, ఓ 10 రోజులు మా ఊరొచ్చుండమ్మా.
మార్పు కలుగుతుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. భర్తతో గడిపిన ఈ ఇంట్లోనే ఉంటే జరిగింది మర్చిపోవడం కష్టం. లేదమ్మా, ఆయన జ్ఞాపకాలను మర్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ జ్ఞాపకాలే నా గాయాన్ని అంతో ఇంతో తగ్గిస్తాయి. నీ ఊరికి రాకూడదని కాదు, మరోసారి తప్పకుండా వస్తాను. హలో రా విమలా. అమ్మ, నేను చెప్పాను కదా, ఈవిడే డాక్టర్ విమలా, వీరే అభిషేక్ అమ్మ. నమస్కారం. నమస్కారం. ఏడు సంగతి వినా రమ్మని ఫోన్ చేశావు? కాసేపు ఉండి మాట్లాడదాం. అయ్యో, నేను కోర్టుకు వెళ్ళాలి. కోర్టుగా రా. అవును, ఒక హత్య కేసు, దాని గురించి ఓ విషయం క్లారిఫై చేయాలని కోర్టు వాళ్ళు నన్ను రమ్మన్నారు. ఒక అతను తల పగలకొట్టి హత్య చేశారు. దాని సాక్షి ఎవరో తెలుసా? కప్పు. అక్కడున్న ఓ కెమెరా. హత్య జరిగే టైంలో అనుకోకుండా ఆ కెమెరా క్లిక్ అయింది. అక్కడ జరిగేదంతా ఫోటో రూపంలో బయటపడింది. హంతకుడు దొరికిపోయాడు. తలకు దెబ్బతేలి చనిపోయాడని నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాను. ఈ రోజు నేను స్టేట్మెంట్ ఇవ్వాలి. కోర్టులో ఆ ఫోటోలను చూపిస్తున్నారు. నా కర్మ, చచ్చినోడు పైకి వెళ్ళాడు, మధ్య నేను ఇరుక్కున్నాను. ఏంట్రా అలా ఆలోచిస్తూ నిలబడ్డావు? ఆలస్యం అయితే బస్సు వెళ్ళిపోతుంది. వీణా, వస్తానమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. వస్తాను డాక్టర్. అలాగేమ్మా. మంచి తల్లి, మంచి కొడుకు. అభిషేక్ నన్ను ప్రేమిస్తున్నాడు. అలాగని అతడే నీతో అన్నాడా? ఇంతవరకు నోరు తెరిచి చెప్పలేదు. నేను నీతో చెప్పాలనుకున్నాను. ఎన్నాళ్ళనిలా ఒంటరిగా ఎలాగో బ్రతకాలి కదా. అభిషేక్ చాలా మంచివాడు, పైగా నిన్ను అర్థం చేసుకున్న మనిషి. నువ్వు నా ఫ్రెండ్, నా మంచిని కోరే చెప్తున్నావని తెలుసు. నీకు ఈ ప్రపంచానికి ఈ ఇంట్లో హేమంత్ లేడు, నా నుదుట కుంకుమ లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. కానీ నా దృష్టిలో హేమంత్ నా వెంటనే ఉన్నాడు తెలుసా, నీడగా. ఈ ఇంటి నిండా ఆయనే ఉన్నారు. ఆయన హృదయంలోని ప్రతి స్పందన నాకు వినిపిస్తూనే ఉంది. వంటగదిలో వంట చేస్తున్నప్పుడంతా ఆయన సహాయం చేయడం, భోజనం చేసేటప్పుడు అల్లరి చేయడం, పియానో వాయిస్తున్నప్పుడు ఆయన చిలిపి చేష్టలు, తల దువ్వుకునేటప్పుడు వెనక నుంచి వచ్చి ఆయన విడిచే శ్వాస, అవన్నీ ఇప్పుడున్నాయి. నేను నడుస్తున్నప్పుడంతా తోడుగా ఆయన నడుస్తూ వస్తారు. ఈ ఇంట్లో అన్ని వైపులా ఆయన నవ్వు, ఆయన అడుగుల సవ్వడి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నేను ఆయన ఈ ఇంట్లో సంతోషంగానే ఉన్నాం. సారీ అనడం ఎందుకు? నన్నుతున్న ప్రేమతోనేగా నువ్వు అలా మాట్లాడింది. పర్వాలేదు. అలాగే అభిషేక్ కూడా ప్రేమతో చెప్పుండదుగా. అభిషేక్, నీతో అతన్ని పోల్చుకుని మాట్లాడొద్దు. నా పరిస్థితి చూసి సానుభూతితో నాకు జీవితాన్ని ఇవ్వాలని కొత్తగా పుట్టిన ప్రేమ కాదది. ఆయన బ్రతికున్నప్పుడే అభిషేక్ నన్ను వేరే దృష్టితో చూస్తుండేవాడు. నేనే గ్రహించలేదు. ఏమిటి అనేది? అవును, వాళ్ళమ్మకు అతను రాసిన ఉత్తరాలని చూశాను. ఆ రోజు నాకు అర్థమైంది, అతను మంచివాడే. ఇప్పుడు కూడా నాకు అతని పైన కోపం లేదు. కానీ అతను మా ఇంట్లో ఉండి నా మీద ఆశ పెంచుకుంటూ ఇక్కడ ఉండకూడదు. ఈ విషయం తెలిసాక అతనితో మాట్లాడాలంటేనే నాకేమిటో ఇబ్బందిగా ఉంది. అతన్ని పంపించే. అలాగే, నువ్వేం కంగారు పడకు, నేను అతనితో మాట్లాడతాను. దానికి సాక్షి ఎవరో తెలుసా? అక్కడున్న ఒక కెమెరా. హత్య జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆ కెమెరా క్లిక్ అయింది. అక్కడ జరిగిందంతా ఫోటో రూపంలో బయటపడింది.
ఓ పోరి గీట్ని 3 కాపీలు టైప్ కొట్టు ఎరకైందా? ఓకే సార్. సార్ ఇక్కడ ఒక సంతకం కావాలి. వెళ్ళి నా రూమ్ కి తీసుకురా. అలాగే సార్. ఓ రంగయ్య, నమస్కారం సార్. నమస్తే. ఎప్పుడు వచ్చినావు? ఈ రోజు పొద్దుటే వచ్చాను. ఏంటి సార్ ఇలా జరిగింది? ఎంత మంచి మనిషి సార్. దేవుళ్ళ లాంటి అయ్యగారికి లేరంటే నమ్మలేకపోతున్నాను. గుండె తరుక్కుపోతుంది సార్. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఏం చేస్తాంలే రంగయ్య, అంతా రాత. నువ్వు మేడం గారిని చూసినావా? లేదు సార్. లక్ష్మీదేవులా కలకల్లాడే అమ్మగారిని ఇప్పుడు ఎలా చూడండి సార్? నా వల్ల కాదు సార్. నువ్వు బాధపడకు బాయ్, నువ్వు రేపటికెళ్ళి డ్యూటీలకు వచ్చాయి, అన్ని అవే చదువుకుంటాయి. అన్నట్టు ఈ పేపర్ వాడేంటి సార్ అన్ని తప్పులే రాశాడు? ఏమని రాసిండు? ఇది చూడండి సార్, వాసు సాగు గురించి రాసిన పేపరు. ఇందులో వాసు కొండపైన జీపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా జీపు యాక్సిడెంట్ అయ్యి లోయలోకి పడిందని రాశారు కదా సార్. ఇంకా తప్పేమున్నది? అది తప్పు సార్. ఏం నువ్వు? అయ్యో, అసలు అయ్యగారికి ఓపెన్ గ్రౌండ్ లోనే కారు నడపడం చేత కాదు సార్. అలాంటప్పుడు ఆయన కొండపైన ఎందుకు డ్రైవింగ్ చేస్తారు సార్? నేను ఎన్నిసార్లు నేర్పిస్తానన్నా కూడా ఆయన నేర్చుకోలేదు సార్. మెల్లగా మాట్లాడు. అవును, నేర్చుకోలేదు సార్. అట్లనా? ఏంటి సార్ ఇది? ఇగో రంగయ్య, మేడం ఇప్పుడే జర కోలుకుంటాంది. ఈ విషయం ఆడికెళ్ళి చెప్తే ఆమె ప్రాణాలకే అపాయం కలగచ్చు. ఈ న్యూస్ సంగతి నేను చూసుకుంటా. నువ్వు మాత్రం ఎవ్వరికి చెప్పకు. రేపటికెళ్ళి నువ్వు డ్యూటీలో చేరు, సరేనా? అలాగే సార్. సార్, కెమెరా కావాలి. ఏ కెమెరా? మోటరిస్ట్ కెమెరా ఉందా? ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది యాషికా, ఇది మినోల్టా. ఇదంతా? ఇది 22,000 అవుతుంది సార్. బ్యూటిఫుల్ పీస్. ఓపెన్ చేయడం ఎలాగండి? చాలా ఈజీ సార్. చూడండి, ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. మళ్ళీ వస్తాను.
గుడ్ మార్నింగ్ మేడం. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఆఫీస్ పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? అవన్నీ మంచిగా జరుగుతున్నాయి మేడం. మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చిన. ఏ విషయం? బాస్ గారిది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాము. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? బాస్ డ్రైవింగ్ చేసేటప్పుడే జీపు లోయలో పడిందని స్టేట్మెంట్లు ఉన్నది. అందుకని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సారు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాండ్రు. ఏ స్టేట్మెంట్? పోలీస్ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరిచ్చారు? అభిషేక్ సారు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు బాగా షాక్ అయ్యిండ్రు. పరాయూరు, పోలీసు వాళ్ళు, ఆసుపత్రి, ఒక్కటే టెన్షన్. ఆ పరిస్థితిలో మీతోటి మాట్లాడేటందుకు కుదరలేదు. అది సారే అన్ని హ్యాండిల్ చేసిండు. సార్ డ్రైవింగ్ లైసెన్స్ అదే సారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది కదా? లైసెన్స్ ఉంది. ఓసారి వెతికి చూస్తాను. ఎక్కడ పెట్టారనేది గుర్తులేదు. వెతికి దొరికిన వెంటనే ఆఫీస్ కబర్ చేస్తాను. గట్లనే మేడం, పోయేస్తా. చెట్టుతల్లి, నిన్ను రక్షించానమ్మా. అయ్యయ్యో, ఇది మన వల్ల కాదు బాబు. రంగనా, నువ్వే డ్రైవ్ చేసుకో. సార్ డ్రైవింగ్ చాలా సులభం సార్. నేర్చుకునే వరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్న కోతి విద్య అంటారు. బ్రహ్మ విద్య, కోతి విద్య అదేం మనకు అవసరం లేదు. నువ్వే నా డ్రైవర్వి, కంటిన్యూ అయిపో. ఇంకోసారి ప్రయత్నించండి సార్. అయ్యో, ఇది మన ఒంటికి సరిపోదు బాబు. ఏదో క్లచ్ అంట, యాక్సిలేట్ అంట, స్టీరింగ్ వీల్ అంట, గేర్ అంట. అయ్యయ్యో, అమ్మమ్మమ్మమ్మ. హలో డ్రైవర్. నిజం చెప్పనా గురు, చచ్చినా నేను డ్రైవ్ చేయలేను. స్టేట్మెంట్ ఎవరిచ్చారు? అభిషేక్ సారే. ఉత్తరాలు అవి ఒట్టి కవిత్వం. వచ్చేసారా? భోజనం రెడీ చేసి చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళొచ్చారు? రండి, భోంచేతురు కానీ. అన్నీ మీకు ఇష్టమైనవే. కొద్ది రోజుల నుంచి మిమ్మల్ని నేను సరిగ్గా చూసుకోవడానికి కుదరలేదు. మీరు చేసిన ఉపకారానికి ఈ మాత్రమైనా చేయాలనిపించింది, చేశాను. కూర్చోండి. క్లీన్ చేద్దామని వెళ్ళాను. మంచం కింద కెమెరా ఉంది. విలువైన వస్తువు కదా, తీసి పెట్టాను. కావాలా? వద్దు. తీసేటప్పుడు చూశాను, అందులో ఎక్స్పోజ్ నెగటివ్ ఉంది. డెవలప్ చేసి ప్రింట్ చేశాను. ఫోన్ చేయండి. కేవలం చివరిసారిగా తీసిన ఫోటోలు. ఒక్కొక్క ఫోటో
ఒక్కొక్క కథను చెప్తుంది. ఇలా చూడండి, సాలీడు తను అనుకున్నది వేటాడడానికి ఎంత తెలివిగా వెళ్ళాలనుకుందో చూసారా? అందంగా తీశారు కదూ. వేరే ఫోటోలు చూడండి. చాలా బాగున్నాయి. రియలీ బ్యూటిఫుల్. కెమెరా ఆయనకి మంచి ఫ్రెండ్. అది ఏ రోజు ఆయన చేయవదలేదు. మీలాగే భోజనం చేయలేదు, తినండి. థ్యాంక్స్. గుడ్ నైట్. ఇక్కడున్నారా? నేను అక్కడంతా వెతుకుతున్నాను. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఎన్నో రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. నా ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఆఫీస్ స్టాఫ్, విమలా ఫ్యామిలీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకున్నాను. మీరేమంటారు? మీకు సంతోషం కలుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అరేంజ్మెంట్స్ నేను ఒక్కదానే చేయడం కుదరదు, మీరు హెల్ప్ చేయాలి. ఆఫ్ కోర్స్. పార్టీలో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది.
అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ పార్టీ ఎందుకని ప్రశ్న మీ అందరి మనసులోనూ ఉందని నాకు తెలుసు. దానికి జవాబు పెళ్లి. నా పెళ్లి. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మీ మౌనాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇష్టమేననా లేక నేను సమాజం కట్టుబాట్లని మీరిపోతున్నాననా? నా ఫ్రెండ్ డాక్టర్ విమల దీని గురించి మొదట సలహా ఇచ్చినందుకు నా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పిన దానిలో న్యాయం ఉందనిపించింది. నేను మనసుని మార్చుకున్నాను. ఈ పార్టీ పూర్తయిపోయాక మీరు మీ ఇళ్ళకు వెళ్తారు. అక్కడ మీ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, కొడుకు, కూతురు, భార్య, భర్త వీళ్ళలో ఎవరో ఒకరు మీకోసం ఎదురు చూస్తుంటారు. నాకు అందమైన ఇల్లు, కథించిన జ్ఞాపకాలు మాత్రం. నేను ఒక అనాథను. ఈ పరిస్థితి మీలో ఎవరికైనా వస్తే ఏం చేసేవాళ్ళు? థ్యాంక్స్. పెళ్లి కొడుకు ఎవరో తెలుసుకోవచ్చా? నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ఎంతో మంచివారు, నన్ను కష్టాలు ఆదుకున్నవారు. మిస్టర్ అభిషేక్ భరద్వాజ్. ఇలా కూర్చోవడం చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? మీరు మొదటి రోజు ఈ ఇంటికి వచ్చినట్టే అనిపిస్తున్నారు. అదే ముద్దు మొహం. మీ అనుమతి లేకుండానే నా ఇష్టానికి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అందరికీ తెలియజేశాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మీ అమ్మకు రాసిన ఉత్తరాలను చూసి తెలుసుకున్నాను. నేను నా మనసులో ఉన్నదాన్ని అందరికీ చెప్పే ముందే ఎంతో ఆలోచించాను. బుద్ధి వద్దని చెప్పింది, మనసు కావాలంది. మనసు చెప్పినట్టే విన్నాను. అదే న్యాయం అనిపించింది. మీ మనసులో ఉన్న కోరికని నేను తీర్చాను. నీకు సంతోషమేగా? అవును, ఎంతో. ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే ఒక పాట పాడండి. ఏ పాట? లాలి. లాలి పాట. లాలి. తల్లి బిడ్డకు పాడే లాలి పాట కాదు, భర్త భార్యకు పాడే లాలి పాట. అర్థం కాలేదా? గుడ్ ఈవినింగ్. పసిబిడ్డలా పడుకున్నావు,
పెదవుల చివర చిరునవ్వు. కళ నేను చెదరగొట్టలే. ఈ రోజు నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా అలా వచ్చిందబ్బా. నేను సన్సెట్ ఫోటో తీయడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు లేవక్కర్లేదు. ప్రశాంతంగా నిద్రపోతుండు. నేను వచ్చి నిన్ను నిద్ర లేపుతాను. ఒక విషయం నీతో చెప్పాలి, చెప్పనా? నిజంగా నిన్ను ఎంతో 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 ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ వెరీ మచ్. ఈ లాలి పాడాలంటే కష్టంగా ఉంటుంది కదా. పర్వాలేదు, ఇంకొక రోజు పాడండి, దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మన పెళ్లికి ముందే మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పండి. రండి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో హేమంత్ మీరు ఒకే టైప్. సన్సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటో తెలుసా? ఎక్కడైతే సన్సెట్ ఫోటో తీయాలని ఆశపడి హేమంత్ తన జీవితాన్ని బలి చేసుకున్నాడో అక్కడికి వెళ్ళి సన్సెట్ ఫోటో తీసి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించాలి. అదే నా కోరిక. ఇది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం చేసే ఆరాధన. మన పెళ్లికి ముందే నన్ను ఇక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా. ఎప్పుడు వెళ్దాం? రేపు. ఓకే. థ్యాంక్స్. పొద్దుటే బయలుదేరదాం. అక్కడే నిలబడ్డారు. రండి. ఇది పట్టుకోండి. ఏంటి? ఫోటోలా? కాదు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్. వీటి గురించి తర్వాత చెప్తాను. ఈరోజు సన్సెట్ ఎంత అందంగా ఉంది. నా భర్త చావు యాక్సిడెంట్ కాదు, హత్య. అలా చూసారా? ఆ పక్షి సూర్యుడి మీదుగా ఎలా వెళ్ళిందో. దొరికింటే చాలా బాగుండేది, వదిలేశాను. ఆయన్ని చంపింది నువ్వేనని నాకు తెలుసు. ఆ మేఘాల మాటున్న సూర్యుడిని చూడండి, బ్యూటిఫుల్. నువ్వు ఆయన ఎందుకు చంపావో నాకు తెలుసు, ఎలా అనేది కూడా తెలుసు. వాటిని తీసి చూడు, చూడు. చెప్పాను కదా,
కెమెరా నా భర్త ఆత్మీయ స్నేహితుడని. ఇది ఏ రోజు ఆయన చేయవదలేదు. సాక్ష్యం చాలు కదూ, వాటిని పోలీసులకు ఇవ్వచ్చు. అపరాధివని రుజువు అవుతుంది, శిక్ష కూడా వేస్తారు. హత్య చేశావని 14 ఏళ్లు జైలు. కానీ నీకది చాలదు. నువ్వు చేసిన పాపానికి ఆ శిక్ష చాలా తక్కువ. దేవుడు నాకు ఉత్తముడైన భర్తనిచ్చాడు. నేను హేమంత్ ఒకరికొకరి బంధుత్వాలు లేకుండా ఎక్కడో వేరే వేరే ఊళ్ళలో పుట్టాము, పెరిగాము. ఆయనకంటూ ఎవరూ లేరు, నాకు లేరు. ఆ దేవుడే మా ఇద్దరిని ఒకటి చేశాడు. ఆయనకు నాకు వివాహం అయింది. ఆ తర్వాత నా జీవితం అంతా సంతోషం, సంతోషం, మొత్త సంతోషమే. అది తప్ప వేరే ఇంకేమీ తెలియదు. నువ్వు వచ్చే వరకు మా ఇద్దరి మధ్యకు నువ్వెందుకు వచ్చావు? ఎందుకింత ద్రోహం చేశావు? నీ చేతి కంది దూరంలోనే హేమంత్ ప్రాణాలున్నాయి, పోరాడుతున్నాడు. నువ్వు అలా చేయాలంటుంటే చాలు, ఆ హేమంత్ బతికేవాడు. కానీ నువ్వు అతన్ని చంపేశావు. నువ్వు చంపింది ఒక్కరిని కాదు, నా భర్తని. నేను ముద్దాడుకోవాలని కలలు కదా నా బిడ్డని, తల్లి ఒకరిని. ఈ అపరాధానికి నీకు ఇంకా పెద్ద శిక్ష పడాలి. దీన్ని పట్టుకో. నీ చేతులు వణుకుతున్నాయి. నా హేమంత్ని చంపేటప్పుడు ఇలాగే వణికాయా? ఆయన చితికి నిప్పంటించేటప్పుడు నీ చేతులు వణకలేదా? ఆయన్ని హత్య చేస్తే నీకు దక్కుతానని ఎలా అనుకున్నావు? నాతో కలిసి సుఖంగా జీవితం సాగించాలని కలలు కన్నావా? ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పినప్పుడు నువ్వెంత సంతోషపడ్డావు. నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించాలనే నేను అలా చెప్పాను. అవే నీ బ్రతికి ఆఖరి సంతోష క్షణాలు. ఇక ముందు నువ్వు అనుభవించబోయేదంతా కేవలం నరకాయే. నేను నీకు దక్కాలనేగా నువ్వు నా భర్తని చంపింది. నేను దక్కలేదంటే నువ్వు బతికే ఉంటావు. అవును, నీ జీవితాంతం నా కోసం తప్పించి ఒక్కొక్క క్షణం చేస్తూ నువ్వు బతకాలి. నువ్వు చేసిన పాపానికి అదే సరైన శిక్ష.